ముందుగా నమస్తే తెలంగాణ వచ్చినటువంటి వార్తలను చూసుకున్నట్లయితే బ్యానర్ ఐటంగా మనం చూడొచ్చు. ముఖ్య నేతల వల మంత్రుల వీల అంటూ కూడా బ్యానర్ ఐటమ్ మనం చూస్తున్నాం. బ్యానర్ తర్వాత నలుగురు మంత్రులపై గురిపెట్టిన ముఖ్య నేత పదవుల నుంచి తప్పించేందుకు బిగ్ ప్లాన్ అంటూ కూడా ఇక్కడ వార్త ప్రచురించడం జరిగింది. దానికి సంబంధించి మనం డీటెయిల్స్ చూస్తున్నాం. ఒకరిని అవినీతి పరురాలిగా చిత్రీకరణ అయితే ఒకరిని అవినీతి పరురాలిగా చిత్రీకరించారు. అలాగే మరో ఇద్దరిపై తన అనుకూల మీడియాతో దాడి చేయిస్తున్నారంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. మనం వారం రోజులుగా లైంగిక ఆరోపణలతో కథనాలు రాయిస్తున్నారంటూ కూడా ఇక్కడ ఆరోపిస్తున్నటువంటి అంశం సంబంధించి వార్త చూస్తున్నాం. ఏడుగురు మంత్రుల మెడపై కత్తి అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. జూబ్లీ హిల్స్ రిజల్ట్ తర్వాత వేటుకు రంగం సిద్ధమైంది. దాదాపు అంటే 7 మంత్రులకు సంబంధించి వారిపైన మెడపైన కత్తి ఉన్నట్టు ఇక్కడ వార్తను చూడొచ్చు. దానికి సంబంధించి వార్తను చూస్తున్నాం మనం. ఐఏఎస్కు క్షమాపణ చెప్పాల్సిందంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. ఇక్కడ క్లియర్గా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సంఘాల డిమాండ్ ఏదైతే ఆ ఛానల్ కథనాలు పూర్తిగా అవాస్తవం, క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తామంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు. మూకుమ్మడిగా హెచ్చరించినటువంటి సివిల్ సర్వెంట్లు అంటూ కూడా ఇక్కడ వార్తను క్లియర్ కట్గా చూడొచ్చు. రైట్, ఇక ఇక్కడ మరొక వార్త చూసుకున్నట్లయితే కాంగ్రెస్లో సైంధవుడు అంటూ కూడా మరొక వార్తను చూడొచ్చు మనం. ఏదైతే రాష్ట్ర పార్టీకి రాహుల్కు మధ్య అడ్డగోడగా ఏఐసిసి నేత ఉన్నాడంటూ కూడా వార్త చూడొచ్చు మనం. ఆయన నీడలో ఉండి పాలన సాగిస్తున్న ముఖ్య నేతకు అడ్డొచ్చే వారిని అబాసుపాలు చేస్తూ సాయం చేస్తున్నారంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు మనం. సూట్ కేసుల విషయం చేరవేసి సీనియర్ మంత్రి కట్టడి, అలాగే కాంట్రాక్టర్ల ధర్నాతో మరో సీనియర్ మంత్రికి జలక్కు ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి వార్త చూస్తున్నాం. మంత్రుడు అవినీతి పరులంటూ ఢిల్లీ దూతతో నివేదికలు పంపిస్తున్నారంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు మనం. పని అయిపోగానే ఆమెపై రాజ్యాంగేతర శక్తిగా నిందలు వేయించుస్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ సర్కార్ టైంలో మంత్రులకు సంబంధించి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మొత్తానికి ఎవరికి సంబంధం లేకుండా, పొందడం లేకుండా ఇష్టానుసారంగా ఒకరిపైన ఒకరు దూషణలు చేసుకునే పరిస్థితి మనం రోజు చూస్తున్నాం. వీళ్ళకి పాలన మీద శ్రద్ధ కంటే మిగతా వ్యక్తిగత విషయాలపైనే ఎక్కువ శ్రద్ధ ఉన్నట్టు మనం క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. రోజు ఎవరో ఒకరు కాదు, దాదాపు అందరూ అంతే ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు అందరు మంత్రులు కూడా ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం, లేకుంటే వాళ్ళ వ్యక్తిగత విషయాలకు సంబంధించి తలదూచుకోవడం, ఇవన్నీ చరమాములుగా మనం చూస్తున్నాం. దానికి సంబంధించి వార్త చూడొచ్చు. ఒకేసారి ఇంత విషం ఇచ్చి చంపేయనంటూ కూడా అయితే మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించాడు. అవమానించి ఏం సాధిస్తారో, ఇప్పటికే సగం చచ్చిపోయిన మీడియా కథనాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన. సీఎం మంత్రుల మీద వార్తా కథనాలకు బాధ్యులపై చర్యలు తీసుకుంటానని కూడా ఆయన వెల్లడించారు. దానికి సంబంధించి వార్త చూడొచ్చు. ఈ రైటిక మరొక వార్త చూసుకున్నట్లయితే ఏదైతే మున్సిపల్ ఎన్నికలపై హైదరాబాద్లో శనివారం నిర్వహించినటువంటి సన్నాహక సమావేశం అనంతరం నిజామాబాద్ ఉమ్మడి జిల్లా పార్టీ శ్రేణులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, చిత్రంలో మాజీ మంత్రి హరీష్, అలాగే పార్లమెంటరీ నేత సురేష్ రెడ్డి, మాజీ గోవర్ధన్, అలాగే గణేష్ గుప్తా తదితరులు ఈ ఫోటోలో ఉన్నారు. వారి సంబంధించి ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారంటూ కూడా కేటీఆర్ నిన్న ఈ సమావేశంలో ప్రశ్నించినటువంటి అంశం. దానికి సంబంధించి వార్త మనం చూస్తున్నాం. ఇక పురపొరలో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అలాగే పట్టణాలకు ఇచ్చినటువంటి నిధులు, చేసిన అభివృద్ధిని చూపించి కాంగ్రెస్ నాయకులు ఓట్లు అడగాలంటూ కూడా ఆయన చెప్పిన సందర్భం. ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనేక విషయాలకు సంబంధించి ప్రశ్నించాడు. ఖమ్మం, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పార్టీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కాంగ్రెస్ పాలనపైన మంత్రులు చేసినటువంటి అంశాలకు సంబంధించి కూడా అనేక అంశాలను ప్రశ్నించారు. హాజరైనటువంటి పార్టీ సీనియర్ నేత హరీష్, అలాగే ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. 2 ఏళ్ల పాలనలో పట్టణాలకు రూపాయి కూడా ఇవ్వని ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అంటూ కూడా ఆయన దుయ్యబట్టినటువంటి సందర్భం. బీఆర్ఎస్ హయాంలో మంజూరైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తప్పించి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి మంచి పని ఒక్కటి లేదంటూ కూడా ఆయన ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి అనేక మౌలిక వసతుల ప్రాజెక్టులు, రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, మోడల్ మార్కెట్ల వంటి ప్రతిదానికి ప్రభుత్వం నిధులు బంద్ చేయడంతో అన్ని కార్యక్రమాలు అర్థంతరంగా ఆగిపోయినాయి. ఏదైతే నాడు బీఆర్ఎస్ సర్కార్ టైంలో జరిగినటువంటి అభివృద్ధి, పట్టణాలు కావచ్చు, పల్లెలు కావచ్చు, అనేక నిధులు సమీకరించారు. అనేక నిధులతో అభివృద్ధి బాట పట్టింది. నేడు పల్లెలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, మొత్తానికి ప్రగతి కోల్పోయే పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ అంటూ కూడా ఆయన ఆరోపించారు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే చూస్తున్నాం. జోగులాంబ గద్వాల జిల్లా జల్లాపూర్ శివారులో హైదరాబాద్ బెంగళూరు హైవే విస్తరణ పనులు. ఏదైతే హైవే కాంట్రాక్టర్కు మాజీ ఎమ్మెల్యే బెదిరింపు, అలాగే ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసిన స్పందన అనేది లేకుండా పోయిందంటూ కూడా మనం ఇక్కడ క్లియర్గా వార్త చూడొచ్చు.
అదే ముఖ్య నేత సన్నిహితుడనే చర్యలు లేవంట. ఏదైతే ముఖ్య నేత సన్నిహితుడు కాబట్టే ఆ ఫిర్యాదు చేసినా కూడా ఎలాంటి స్పందన లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి అంశం. హైకమాండ్ పట్టించుకోవడం లేదంటున్న నేతలు. జోగులాంబ గద్వాల జిల్లాలో మితిమీరుతున్న అధికార పార్టీ నాయకుడు ఆగడాలంటూ కూడా క్లియర్ కట్గా మన వార్త చూడొచ్చు. రైట్, ఇంకా లెఫ్ట్ సైడ్ వార్త చూస్తున్నాం. మున్నేరు జల దోపిడీకి మంత్రి కుట్ర అంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం. నీటిని పాలేరుకు తరలించే ప్రయత్నం జరుగుతోంది. అలాగే మంత్రి పొంగులేటి అశాస్త్రీయ ప్రణాళిక, ఏదైతే మంత్రి పొంగులేటి కూడా అశాస్త్రీయంగా ప్రణాళికలు రచిస్తున్నాడు, ప్రణాళిక రూపొందిస్తున్నాడంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. గార్ల మండలం దుబ్బగూడెం కింది భాగంలో 165.54 కోట్లతో మున్నేరు ప్రాజెక్టు మంజూరు. గత ఏడాది మే నెలలోనే జీవో జారీ. మహబూబాబాద్ జిల్లాకు తీరని నష్టం. ఇక రైట్, ఇంకొక వార్త చూస్తున్నాం. కొడంగల్ కోసం భీమాకు ఎసరు. 1 టీఎంసీతో 20,000 ఎకరాల సాగు ఎలా సాధ్యమంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి అంశం. సర్కారు అనాలోచిత నిర్ణయంపై ఇంజనీర్ల ఆందోళన. ఏదైతే సర్కారు తీసుకున్నటువంటి నిర్ణయాలపైన ఇంజనీర్లే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్కారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, అనాలోచిత నిర్ణయాలతోటి అటు ఇంజనీర్లు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి అంశం. దానికి సంబంధించి కూడా క్లియర్ కట్గా మనం వార్త చూడొచ్చు. బీమా లిఫ్ట్లకు గతంలోనే 20 టీఎంసీలు కేటాయింపు. తాగు ఇతర అవసరాలకు పోగా మిగిలేది 16.94 టీఎంసీలే. ఆ జలాల్లోనూ 7.33 టీఎంసీలకు రేవంత్ సర్కారు కోత పెడుతోంది. ఏదైతే 7.33 టీఎంసీలకు కోత అంటే మామూలు విషయం కాదు. దీనికి సంబంధించి క్లియర్గా చూడొచ్చు. ఇక తెలంగాణతో చర్చిస్తామంటూ కూడా ఇంకొక వార్త చూస్తున్నాం. నీటి వివాదాలు పరిష్కరించుకుంటాం. రాయలసీమకు నీళ్ళు ఇవ్వడమే మా లక్ష్యం. నీళ్ల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ. చంద్రబాబు అలా మాట్లాడుతున్నా కూడా కాంగ్రెస్ సర్కార్ నుంచి ఎలాంటి స్పందన కరువైనటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ప్రాధాయపడే పరిస్థితే ఏపీ సర్కార్ మాత్రం ఇష్టానుసారంగా ప్రాజెక్టుల అంశం సంబంధించి ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నా కూడా కాంగ్రెస్ సర్కారు నిమ్మకుండా పోతున్నటువంటి అంశం మనం క్లియర్ కట్గా మనం రోజు చూస్తూనే ఉన్నాం.